నాకు బాగా గుర్తు. జగన్ టైంలో చాలా హోప్ పెట్టుకుని, జగన్‌కి ఓటేసి, చివరికి జగన్‌ని ఓడించినోళ్ళు గూడా వన్ ఆఫ్ ద సెక్షన్ కరెంటు బిల్లు రీడింగ్ తీసేటటువంటి కార్మికులు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఒరిజినల్‌గా పనిచేస్తున్నోళ్ళు 30 అనుకుంటే 70% మంది ఔట్‌సోర్సింగే. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్. అందులో మీటర్ రీడింగ్ కార్మికులు గూడా ఒకళ్ళు. ఒక్కొక్కళ్ళకి 50 100 ఇస్తారు. మన ఇళ్ళకొస్తారు గదా! 1 తారీఖు నుంచి ఆళ్ళకి 10 తారీఖో ఏమో డెడ్‌లైన్ పెడతారు. ఆ లోపొచ్చి మన ఇళ్ళ దగ్గరకొచ్చి, మీటర్ దగ్గరకొచ్చి ఆ మిషన్ పెట్టి, ఆ బిల్లు మన చేతికి ఇచ్చిపోవడం. దానికి గాను ఒక్కొక్క బిల్లుకి రూపాయో, రూ. 2, రూ. 3 అట్లా ఇస్తారనమాట. మళ్ళీ ఆ పని ఇచ్చినందుకు గాను వీళ్ళని ఆఫీసుల్లో వాడుకుంటుంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వోళ్ళు. అడ్డదిడ్డంగా వాడేసుకుంటుంటారు. వీళ్ళు పర్మనెంట్ కోసం జగన్‌ని ఆశ పెట్టుకుంటే జగన్ అప్పుడు ఇస్తానన్నాడట. పర్మనెంట్ చేయలేదు. నేను అప్పట్లో జగన్ హయాంలోనే అనేక సార్లు ప్రస్తావించా. మీటర్ రీడింగ్ కార్మికులు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి జెయ్యండి ఏదన్నా అని. వాళ్ళేం జేయలే. రేటు పెంపు మాత్రం అప్పుడు కొంచెం ఎక్కువగుండేది. ఇప్పుడు ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు ఆ మీటర్ రీడింగ్ కాంట్రాక్ట్‌లు అప్పుడు కాంట్రాక్ట్‌లు రద్దు చేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటారు. దాన్ని లోకేష్ మనుషులు వాడుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని సాక్షి ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది.